రాజస్థాన్ రాయల్స్కి ఎంత పెద్ద కష్టం వచ్చింది. స్టార్టింగ్లో టేబుల్ టాపర్ అసలు మా దగ్గరికి ఎవరు రాలేదు, మీ ఫస్ట్ ర్యాంకర్ అన్నట్టుగా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం వేరే వాళ్ళ టీమ్స్ మీద ఆధారపడి ఉందన్నమాట. 4th ప్లేస్ కోసం కొట్టుకుపడుతున్నారు వీళ్ళందరూ. సో ఇప్పుడు ముంబై ఇండియన్స్ చేతిలో ఉంది రాజస్థాన్ రాయల్స్ భవితవ్యం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. దీన్ని చూశాక మీకు అర్థమవుతుంది రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా, ఎవరు స్ట్రైక్ రేట్ బాగుంది, ఎవరు ఎకానమీ బాగుంది, ఏ పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతుంది, అండ్ ముంబై ఇండియన్స్ వీక్గా ఉన్నా కూడా ఆ రాజస్థాన్ రాయల్స్ కోసం ఎటువంటి ప్లాన్ తీసుకొని రాబోతుంది. అండ్ ముంబై ఇండియన్స్కి ఇజ్జత్ కా సవాల్, ఎందుకంటే పోతూ దాంతోపాటు ఒక రాజపీని తీసుకొని వెళ్ళాలని చూస్తున్నారు. కాబట్టి చూద్దాం మరి రాజస్థాన్ రాయల్స్ ఎలా ఉండబోతుంది. మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ, నేను మీ పవన్ కృష్ణ. అండ్ ఒక్కసారి పాయింట్ల పట్టిక చూసుకుంటే మాత్రం ముంబై ఇండియన్స్ 9th ప్లేస్లో ఉంది 8 పాయింట్స్తోనే, -0.510 స్ట్రైక్ రేట్తోని. అండ్ రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే మాత్రం 4th ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి 14 పాయింట్స్, నెట్ రన్ రేట్ ప్లస్ 0.083 నెట్ రన్ రేట్తో. సో నెట్ రన్ రేట్ పరంగా బాగానే ఉన్నారు, బట్ హెడ్ టు హెడ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ మ్యాచ్ మనకు అర్థమైపోతుంది. ఓవరాల్గా ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే 32 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ 16 సార్లు గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 15 సార్లు మాత్రమే గెలిచింది. అండ్ నో రిజల్ట్, ఒక మ్యాచ్ ఉంది. కాబట్టి ఇక్కడ ముంబై ఇండియన్స్కే ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది. అమీతుమీ మ్యాచ్ జరగబోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ప్లే ఆఫ్ కోసం రాజస్థాన్ రాయల్స్కి ఈ విజయం తప్పనిసరి. ఎంఐకి జస్ట్ చెప్పాను కదా, పోతూ తీసుకొని పోవాలని చూస్తూ ఉన్నారనమాట. అండ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం ఇది బ్యాటర్లకు మంచి స్వర్గం. ఫస్ట్ మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 218 రన్స్ ఈజీగా వస్తుంది. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ కారణంగా చేజింగ్ ఈజీగా అవుతుంది. బట్ వాతావరణం చూసుకుంటే మాత్రం లైక్ వర్షం అనేది లేదు. బట్ కీలకమైన అంశం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో కాస్త తేమ వస్తుంది, దీనివల్ల బంతి జారిపోతుంది. కాబట్టి చేసింగ్ చేసే జట్టుకే ఇక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంది. అదేంటో ఐపీఎల్ మొత్తం చేసింగ్ చేసే జట్టుకే 90% విన్స్ అనేది కనిపిస్తుంది, అంటే అకార్డింగ్ టు ద పిచ్ మాట్లాడుతున్నాను. ముంబై ఇండియన్స్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఎలా ఉంది పవర్ ప్లేలో అంటే 170+ ఉంది. రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే మాత్రం 162.8 మాత్రమే ఉంది. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ వెనకబడుతుంది. డెత్ ఓవర్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ 190 ఉంటే ఇక్కడ డెత్ ఓవర్స్ దగ్గర కాస్త బెటర్గా ఉంది రాజస్థాన్ రాయల్స్. 205+ ఉందన్నమాట. అండ్ టాప్ బ్యాట్స్మెన్స్ ఎవరున్నారంటే ముంబై ఇండియన్స్కి రియాన్ రికల్టన్ 436 రన్స్, అండ్ తిలక్ వర్మ 356 రన్ చేశాడు, రోహిత్ శర్మ 283 రన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ 579 రన్స్, ధ్రువ్ జురేల్ 420 రన్స్, అండ్ యశస్వి జైస్వాల్ 370 రన్ చేశారు. సో ఎలా తీసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఎవరు స్ట్రాంగ్గా ఉండబోతున్నారు అనేది. ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో డేంజరస్, కానీ డెత్ ఓవర్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ చాలా డేంజరస్గా కనిపిస్తుంది. అండ్ బౌలింగ్ ఆర్సనల్ తీసుకుంటే మాత్రం ఇక్కడ లైక్ ఎకానమీ 11.3 చాలా వర్స్ట్గా ఉంది ముంబై ఇండియన్స్ది. అండ్ బౌలింగ్ యావరేజ్ కూడా 55 ఉంది, ఇది మాత్రం చాలా దారుణం. బట్ ఆర్ఆర్ది చూసుకుంటే ఎకానమీ చూసుకుంటే వాళ్ళది 9.15 ఉందన్నమాట. చాలా డిసిప్లైన్డ్గా ఆడుతున్నారు. బౌలింగ్ యావరేజ్ కూడా 24.8 ఉంది. సో ఇక్కడ మాత్రం బౌలింగ్ పరంగా మాత్రం రాజస్థాన్ రాయల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ టాప్ బౌలర్స్ చూసుకుంటే మాత్రం ముంబై ఇండియన్స్కి గజన్ఫర్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. అండ్ 14 వికెట్స్, అండ్ కార్బిన్ బాష్ కూడా చూసుకుంటే 11 వికెట్స్ తీశాడు. అండ్ కమింగ్ టు రాజస్థాన్ రాయల్స్, జోఫ్రా ఆర్చర్ 18 వికెట్స్ తీశాడు, అండ్ రవి బిష్నోయ్ 11 వికెట్స్ తీశాడు అనమాట. సో వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. బౌలింగ్ విభాగంలో రాజస్థాన్ రాయల్స్ చాలా బెటర్గా కనిపిస్తుంది అనమాట ఈ రకంగా చూసుకుంటే. అండ్ టాస్ ప్రభావం చూసుకుంటే బౌలింగ్ ఫస్ట్ 60 నుంచి 65% విన్నింగ్ రేటు వాళ్ళకే ఉంది. కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలి, చేజింగ్కి దిగాలి. తేమ కారణంగా ఇదంతా జరుగుతుంది అనమాట. అండ్ మ్యాచ్ పరిస్థితులు ఒకసారి చూసుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసి 220+ రన్స్ చేస్తే ఇక్కడ ముంబై ఇండియన్స్కి గెలవడానికి మ్యాక్సిమం అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ స్కోర్ 175 కన్నా తక్కువ ఉంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ని జేబులో వేసుకొని హ్యాపీగా టాటా బై బై అని చెప్పేస్తుంది. మ్యాచ్ పరిస్థితులు చూసుకుంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్ సెకండ్ బ్యాటింగ్ చేస్తూ ఒకవేళ డ్యూ ఉంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్కి ఇక్కడ మంచి అడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది. ఒకసారి ఫైనల్గా ప్లేయింగ్ 11 చూసుకుంటే మీకు సిస్టమ్ మీద కనిపిస్తుంది ఇక్కడ. సో మొత్తం పాజ్ చేసుకొని చూడండి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ముంబై ఇండియన్స్ చూసుకుంటే మాత్రం గజన్ఫర్ కనిపిస్తే, రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా ఓవరాల్గా ఎవరికి ఎక్కువ మ్యాచ్ గెలిచే అవకాశం కనిపిస్తుందంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ 54.5% గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ముంబై ఇండియన్స్ 45.5% గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. దిస్ బేస్డ్ ఆన్ ప్రజెంట్ ఆన్ పేపర్ రికార్డ్ వల్ల చెప్తున్నాం అనమాట. ఎందుకు అంటే జోఫ్రా ఆర్చర్ నేతృత్వంలో ఒక మంచి బౌలింగ్ ఇంకా స్థిరమైన మిడిల్ ఆర్డర్ వల్ల రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ఫేవరెట్గా ఉంది. అండ్ ముంబై ఇండియన్స్ సంబంధించి చూసుకుంటే రోహిత్ శర్మ పవర్ ప్లే ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చే డ్యూ ఫలితాన్ని శాసిస్తాయి. కాబట్టి ఆ మ్యాచ్లో ఎవరు ఎక్కువ రన్స్ చేస్తారో బౌలింగ్ డెప్త్ నిర్ణయిస్తుంది. సో ఇక్కడ ముంబై ఇండియన్స్ క్లియర్ కట్ ఒకటే అర్థం చేసుకోవాలి, వాళ్ళ బ్యాటింగ్ పరంగా పెద్దగా ఇష్యూస్ అంతగా లేదు, బౌలింగ్ పరంగా వాళ్ళు సెట్ చేసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అదే బౌలింగ్ కంటిన్యూ అయిందనుకోండి చెప్పలేం, మ్యాచ్ మాత్రం రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో వాట్ డూ యూ ఫీల్? రాజస్థాన్ రాయల్స్ని మీరు టాప్ 4లో చూడాలనుకుంటున్నారా లేదా?
కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.